ఎన్నికల ముందు ప్రజలకు మభ్యపెట్టి సూపర్ 6 పథకాలు ప్రజలు మర్చిపోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డిలపై చంద్రబాబు బురద జల్లుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో పవిత్రమైన రాజకీయ ప్రయాణం నేటితో 4 ఏళ్లు గడిచిందన్నారు. ఈ సందర్భంగా అసీలమెట్ట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తిగా శూన్యమన్నారు. పైగా సుపరిపాలన అందించిన జగన్పై చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి టీటీడీకి అందించిన సేవలపై శ్రీవారి లడ్డూపై కూడా వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. శ్రీవారి జోలికొస్తే పతనం తప్పదని హెచ్చరించారు. తాను నమ్మే దైవత్వం కలిగిన గొప్ప మనిషి వైవి సుబ్బారెడ్డి అని అన్నారు. సర్వీస్ మైండ్, దైవం అంటే పూర్తి నమ్మకం ఉన్న వైవి సుబ్బారెడ్డిపై లోకేష్ చేసిన నిందలపై ఛాలెంజ్కి తాము సిద్ధమన్నారు. వేలాది మందితో తాను కూడా కలిసి వైవి సుబ్బారెడ్డితో కలిసి వస్తామని మీ నిందల్లో నిజముంటే నిరూపించాలన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనకు తూట్లు పొడుస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజుల పాలనలో తేట తెల్లమైందని అన్నారు. రానున్న జమిలీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్ గెలవడం ఖాయమన్నారు. రోడ్లపై పడుకుని మరీ టీడీపీని గెలిపించిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు కుటిల రాజకీయాలకు బలికాక తప్పదని హెచ్చరించారు. ప్రజల పక్షాన ప్రజలతోనే వైసీపీ నిత్యం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి గుర్తు చేశారు. ఈ సమావేశంలో వార్డు అధ్యక్షులు, దక్షిణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ పార్టీలో ఉంటే ఇప్పటి మంత్రి అయిపోతారు సార్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు నాతోటి. కానీ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నేను చేసే ప్రయాణం మిస్ అయిపోయి ఉన్నాను కదా. అది మంత్రి పదవి కంటే చాలా పెద్దదన్నమాట. ఎందుకంటే ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ రోజుకి కూడా కితాబ్ అదే ఇస్తానన్నమాట. ఓకే, చాలామంది అంటారు పార్టీ మారుతారేమో అని చెప్పేసి. నేను ఎందుకు మారుతాను? సచ్ ఎ గ్రేట్ లీడర్ని చూసి నేను పార్టీ మారడం జరిగింది. 13 సంవత్సరాలు సర్వీస్ చేశాను తెలుగుదేశం పార్టీకి. 8 సంవత్సరాలు నేను తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఉండి నేను పైకి వచ్చానన్నమాట. రెండోసారి ఎమ్మెల్యే అయ్యి వచ్చానన్నమాట నేను. సో అటువంటి అంటే ఎమ్మెల్యేగా ఉండి రావడం అనేది గ్రేట్. దేనికోసము? సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. జగన్మోహన్ రెడ్డి గారు అది కనిపించింది. ప్రజల కోసమే ఎప్పుడో బతికే మనిషి ఎవరంటే ఫస్ట్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి. ఈజ్ ఫిటెడ్ ఫర్ ది హయ్యర్ స్టాఫ్ అపాయింట్మెంట్స్. అతనికి జగన్మోహన్ రెడ్డికి తేడా అది. ఈజ్ ఫిటెడ్ ఫర్ ది హయ్యర్ స్టాఫ్ అపాయింట్మెంట్స్ అంటే ఒక బ్యూరోక్రాట్లా పనిచేయడం అలవాటు అతనికి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ మాదిరిగా పనిచేస్తారు అతను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫిటెడ్ ఫర్ ది హయ్యెస్ట్ కమాండ్, ద టాప్ మోస్ట్ కమాండ్ని చేయగలుగుతాడన్నమాట. బికాస్ ఈ హ్యాస్ ద రిక్విజిట్ నర్వ్ అండ్ ద టెంపర్మెంట్ టు డీల్ విత్ ఆల్ ద సిచ్యుయేషన్స్. ఏ సిచ్యుయేషన్ అయినా సరే చక్కగా దాన్ని చేయగలిగే సత్తా ఉండే నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, మొన్న విజయవాడ ఈ రోజుకి కూడా మేధావర్గం కూడా చాలా స్ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఓహో అలా చేసాడు, ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు. ఏంటి నాకు చెయ్యిరా? చనిపోయిన తర్వాత ఏమో మనిషిని శవం తీసుకొని వెళ్ళి అన్నీ చేసుకోమండి అన్నీ అలాగమాట. ఇది అంతే. చావుని మనం ఏమో చేస్తాం కదా, ఫ్యూనరల్ అన్నీ కూడా దినం కార్యక్రమాలు ఇవన్నీ, అలాగే నువ్వు చేసావు అంతేనే. ఇది జస్ట్ కెలామిటీ కాదు, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కెలామిటీ. ఈ కెలామిటీ ఏంటంటే మ్యాన్ మేడ్ కెలామిటీ. 24 hours బిఫోర్ ది ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? 24 hours విదేశాలు దాటించవచ్చు ఎవరినైనా సరే. లక్షల జనాభా ఉన్నారు, ఎలాగ మనం ఏమవుతారు? అరే అట్లీస్ట్ 50 మంది చనిపోయిన వాళ్ళు బతికిద్దాం కదా. 50 మంది చనిపోయిన వాళ్ళని బతికిద్దాం కదా ఈరోజు. వారికి ఎవరు సమాధానం చెప్తారు? ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్స్ డెత్?
నేను అడుగుతాను, చెప్పండి. మీరు కానీ అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి, లేదనుకుంటే ముతక కేవలం మెడిసిన్స్ మీదే బతికే వాళ్ళని తరలిస్తుంటే చెప్పుంటే యువత వృత్తులోకి వాళ్ళందరినీ భుజాల మీద ఎత్తుకొని వెళ్ళిపోయి ఉందన్నమాట. మరి అలాంటిది ఇవన్నీ కూడా చేయకంటే అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్తాను అనమాట. నేను మేధావర్గంకి కమాన్ లెట్ us have a debate on this particular issue. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేతృత్వంలో అయితే he would have stopped that floods. ఈ రోజుకి కూడా బీజేపీ ₹1 సహాయం చేస్తామని చెప్పి అంటలేదు. ఎందుకు అంటం లేదు? దే నో దట్ ద ఫ్యాక్ట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇది మ్యాన్ మేడ్ కెలామిటీ అని. డిజాస్టర్ మేనేజ్మెంటు అనేది న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. వాళ్ళందుకే ఇంకా ₹1 కూడా సహాయం చేయకుండా నోరు మూసుకుని ఉన్నారన్నమాట.